నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రపంచానికి పాకిస్తాన్ గురించి తెలుసు. అది మాట మీద ఉండేది కాదు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఇటు క్షిపణులు వదులుతుంది. ఓ చేత షేక్ హ్యాండ్, ఓ చేత క్షిపణులు వదిలేటువంటి దగులుబాజీ దేశం. ప్రపంచంలో ఎవ్వరు నమ్మరు, కానీ సౌదీ వాళ్ళు నమ్మిరట. పాపం సౌదీ వాళ్ళు నమ్మిరు. వీళ్ళని నమ్మితే పర్ఫెక్ట్గా మోసం చేసిండు. పాకిస్తానోడు మోసం చేసిండు. ఏందా మోసం చూద్దాం. పశ్చిమాసియాలో రాజుకుంటున్న సంక్షోభం, సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక సైనిక రక్షణ ఒప్పందం SMDA బలాన్ని, విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకప్పుడు అత్యంత దృఢమైనదిగా ప్రచారం పొందిన ఈ బంధంలో తాజా పరిణామాలు తీవ్రమైన బీటలను బహిర్గతం చేశాయి. ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ చుట్టూ అల్లుకున్న ఈ వ్యవహారం ఇస్లామాబాద్ విశ్వసనీయతపై అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ద స్టార్ మీడియా సంస్థ తన కథనంలో ఈ అంశాన్ని విశ్లేషించింది. దాని ప్రకారం ఈ ఒప్పందం కుదిరినప్పుడు ఇరు దేశాలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి. పాకిస్తాన్ నమ్మిరు వాళ్ళు. పాపం బయటి శక్తుల నుంచి ముప్పు వాటిల్లితే ఒకరికొకరం అండగా నిలవాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఒకరిపై దాడి జరిగితే ఆ ఇద్దరిపై జరిగినట్టుగా భావించి సంయుక్తంగా ప్రతిస్పందించే నాటో తరహా కూటమిగా విశ్లేషకులు దీన్ని అభివర్ణించారు. సంపన్న గల్ఫ్ దేశానికి దక్షిణాసియా భాగస్వామి అయిన పాకిస్తాన్ భద్రతాపరంగా అండగా నిలుస్తుందనే భరోసా ఈ ఒప్పందం కల్పించింది. కాయిదాల వరకే నాయన, ఇప్పుడు మీ దాకా వచ్చినాక తెలిసింది మీకు. అయితే 2026 ఫిబ్రవరి 28న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్లోని సైనిక, రాజకీయ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ సమన్వయంతో దాడులు చేశాయి. దీని ప్రతీకారంగా ఇరాన్, సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఒప్పందం ప్రకారం ఈ క్లిష్ట సమయంలో పాకిస్తాన్ సైనిక పరంగా సౌదీకి మద్దతుగా నిలవాలి. కానీ అంటేనే ఒడిసిపోయినట్టే. పాకిస్తాన్ నుంచి ఎలాంటి సైనిక సహాయం అందలేదు. దీంతో నమ్మకమైన భాగస్వామిగా పాక్ పాత్రపై సందేహాలు మొదలయ్యాయి. వీడు ఎంత వెడి సన్యాసు చూడు. ప్రజలు పాకిస్తాన్నే ప్రపంచం నమ్మదంటే వీడు ఎట్లా పోయిండు, ఎట్లా ఒప్పందం చేసుకున్నాడు, ఎంత ధైర్యంగా నిద్రపోయిండు వీడు. వాడికి ఎందుకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు తెలిసిపోయింది, అమ్మ పాకిస్తాన్ మా డేంజర్ ఉన్నది, వీడు పక్కా ఎడమ చేయి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడని. సౌదీ అరేబియా మద్దతు ప్రకటించాల్సింది పోయి పాకిస్తాన్ తన సొంత సమస్య అయిన ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఘర్షణపైనే పూర్తి దృష్టి సారించింది. ఈ ఉద్రిక్తతలను సాకుగా చూపి సౌదీతో ఉన్న ఒప్పంద బాధ్యతల నుంచి తెలివిగా తప్పుకుంది. పాకిస్తాన్ తీసుకున్న వ్యూహాత్మక నిగ్రహం వెనుక దేశీయ రాజకీయ ఒత్తిళ్లు, అంతర్జాతీయ సైనిక భాగస్వామ్యంపై దాని పునరాలోచన ధోరణి కనిపిస్తుందని విమర్శించింది. ఇది ఈ సౌదీ వాళ్లకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. వీళ్ళ ఒప్పందం ఏందట, ఏ దేశం మీద ఎవడు అటాక్ చేసినా ఈ రెండు దేశాల మీద అటాక్ చేసినట్టుగా భావించాలి, రక్షణగా నిలవాలి. ఇది చూస్తుంటే నవ్వొస్తున్నది. వీడి దగ్గర ఏమునే అని ఇస్తాడు వీడు. తోకబడాకులు, సొత్తిలి బాంబులు, చిచ్చుబుడ్లు ఇవి పట్టుకొని వీడు భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపిస్తాడు. నా దగ్గరకో ఇంత పెద్ద 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 అణ్వాయుధాలు ఉన్నాయి, ఏంలో వాని దగ్గర జీరో. వీడు సౌదీ వాళ్ళని కాపాడుతాడు. వీడు రాత్రి ఉగ్రవాదులను చంపితే వీడు ఏం చేయలేకపోయాడు. ఉగ్రవాదులు నిద్రలో ఉన్నాళ్ళ నిద్రలో చంపినాం. ఆ ఇండ్ల రూమ్ల యొక్క వాచ్మెన్ కూడా ఏం కాలే, గాయం కాలే. ఓన్లీ ఉగ్రవాదులే చచ్చిపోయారు. అంత టార్గెట్ మనది. అటువంటిప్పుడే వీడు ఏం చేయలేదు. మన దేశం ప్రకటించుకున్నాక వీడు నిద్రమబ్బుల నుంచి లేచి అప్పుడు దాన్ని కూడా అధికారికంగా ప్రకటించిండా అన్నాడు. మనోళ్ళు వీడియోలు బయట పెట్టినాక అప్పుడు కదా వీడు ఒప్పుకున్నది. అటువంటి సౌదీకి ఎట్టిస్తాడు. సంపన్న దేశం పాకిస్తాన్ నమ్మింది. వీడియో 4 AK-47 ఉంటే మాయో 500 AK-47 ఉంటే జర తోడవుతుంది. రేపు పాకిస్తాన్ మీద కూడా టార్గెట్ ఉంటే మేము ఉరికొస్తాం. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ యుద్ధంతో గల్ఫ్ దేశాల మీద అటాక్ జరుగుతుంటే వీడు చలి చప్పుడు లేదు. దుర్మార్గుడు వీడు. ఈ మేకవన్న పుల్లుని ఎవడు నమ్ముతాడు. వీడు ఎంత బాగున్నాడు వీడు. ముఖార విందాం చూస్తున్నారా.
మొత్తం విషయమే వీడికి, మొత్తం విషయమే. రేపు వీడు పోయి ఇంకోటి వచ్చినా వాడికి కూడా విషయం నింపుతారు ఆర్మీ వాళ్ళు. మొత్తం ఇంజక్షన్లు ఇస్తారు. ఇక పదవి స్వీకారం కాగానే ఇంజక్షన్లు ఇస్తారు. భారతదేశం మీద విషం కక్కు, ఇక తెల్లారులేస్తే ఇక అదే కక్కుడు. ఇక వాడు ఇక వీడిని నమ్మి వీడు మోసపోయాడు. ఇక మళ్ళీ వీడు ఇంకేదైనా అన్నా కూడా రాడు. ఇక వాడు సౌదీ వాళ్ళు కాదు, ఆల్రెడీ ప్రపంచమే బైకాట్ చేసింది. సౌదీ వాళ్ళు నమ్మిండ్రు, ఏం మా వాళ్ళు కదా అని. ఇప్పుడు నిండా ముంచిండు. ఇక అయిపోయింది. వాళ్ళు ఎవ్వరు నమ్మడు వాడిని. ఇక పాకిస్తాన్ వాడిని ఎవ్వరు నమ్మరు. ప్రేక్షకులారా, ఈ షేక్ హ్యాండ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చిండు వీడు, రైట్ హ్యాండ్ కాదు. సౌదీ వాళ్ళకు షేక్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తోటి ఇవ్వన్న, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇచ్చిండు. దాని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.